హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి ఈ హెయిర్ కట్ ఎన్ని రోజులైంది చేసి అనంటారా? నిన్నేనండి హెయిర్ కట్ చేసింది. ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటో చెప్పనా? చెప్తానండి. ఆ తేడా ఏంటి అన్నది. సరే, నేనైతే ఎంత హెయిర్ కట్ చేశాను, స్టార్టింగ్ ఎంత హెయిర్ ఉంది, ఇప్పుడు నేను చేసిన ఈ హెయిర్ కట్ పేరేంటి, ఇయన్నీ చక్కగా మీతో కబుర్లు చెప్తూ, కాలక్షేపం చేస్తూ అలా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడో 1½ ఇయర్ క్రితం అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదండి. ఈ పాపకే ఒక హెయిర్ కట్ చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అప్పుడు కూడా లేయర్ కట్టే అడిగారు. సరే, ఇప్పుడు కూడా సేమ్ అదే కట్ కావాలి అట. మరి అప్పటికి ఇప్పటికి ఎంత గ్రోత్ వచ్చింది చూసారా? చాలా పొడవొచ్చిన హెయిర్. ఈ హెయిర్‌ని నేనిప్పుడు ఎంత పొట్టి చేస్తున్నానో చెప్తాను. సరే, కావాల్సినవేంటి? మొత్తం 4. టెయిల్ కూమ్ కావాలి, కొంచెం వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెన కావాలి, అలానే ఒక సిజర్ కావాలి, అలానే వాటర్ స్ప్రే చేసే బాటిల్ కావాలి. అంటే మొత్తం 4. ఈ 4ని తీసుకున్నాను. ఆ తర్వాత హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. ఇదిగో ఇంత కట్ చేయనా అంటే, అమ్మమ్మమ్మమ్మ అంతొద్దు అనని. ఇదిగో ఇక్కడికి కావాలి అని. మరి హెయిర్ కట్ కావాలి, అందంగా కావాలి, మంచిగా కావాలి, పొడవు మాత్రం తగ్గకూడదంట. మరి ఇదెక్కడి న్యాయమండి అని ఎప్పుడు అంటూ ఉంటానే. ఇదిగో మీరడిగిన కట్టు ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇలా వస్తది. కానీ పొడవు తగ్గాలి, పొడవు తగ్గొద్దు, హెయిర్ కట్ మంచిగా ఉండాలంటే కష్టం కదరా అనని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత హెయిర్ కట్ చేయటానికి రెడీ అయ్యాను. నేను 2 రకాలు చూయించారు. ఆహాహా! ఆ మధ్యలోనే కట్ కావాలంట. సరే, అంతవటికి గైడ్‌లైన్స్‌గా వీపుకి ఆనుకున్న ప్లేస్‌లో అంతవటికి కట్ చేస్తాను. కానీ మీరడిగిన లేయర్ కట్ అంటే పైనుంచి పొట్టిగా వస్తేనే కదా లేయర్స్ వచ్చేది అనని చెప్పాను. సరే ఆంటీ, మీ ఇష్టం. నాకైతే హెయిరు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండాలి, అలానే మంచిగా హెయిర్ కట్ కావాలి అనని చెప్పి అడిగింది. సరే, లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి చేయించుకున్నావు కదా! ఆ కట్ ఎలా ఉంది అని అడిగా. సూపర్‌గా ఉంది ఆంటీ. ఇదిగో ఇన్ని రోజులు అదే స్టైల్‌లో నా జుట్టు అలానే పెరుగుతూ వచ్చేసింది ఆంటీ. అందుకే మళ్ళీ మీ దగ్గరికొచ్చేసాను అనంది. సరే, మంచిగా చేస్తానన్న ఒక నమ్మకం ఉంది కదా! మరి చక్కగా నేను చేసే హెయిర్ కట్ క్విక్ అనకుండా అలా చేస్తాను అన్న. ఎందుకంటే చెప్పాను గదా! నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి అన్నది చెప్తాను, చెప్పాలనే అనుకుంటున్నాను. సరే, లావు పళ్ళ దువ్వెనతో మళ్ళీ చక్కగా పైనుంచి కింద దాకా, అంటే పొడవైన జుట్టు మధ్య మధ్యలో ఎక్కడన్నా చిక్కుంటుందేమో అనని చెప్పి చిక్కు లేకుండా చక్కగా దువ్వుతూ, వాటర్ స్ప్రే చేస్తూ, ఆ వాటర్ కూడా ఎలా స్ప్రే చేస్తున్నానో ఒక్కసారి చూడండి. జుట్టు మొత్తం తడిచేటట్టుగా చక్కగా తడుపుకోవాలి. పైన జుట్టంతా బావుందండి. చివర్లకొచ్చేటప్పటికి సన్నగా వచ్చింది. అలానే చిట్లిన వెంట్రుకలున్నాయి. అక్కడ చిక్కు గూడా ఎక్కువుంది. అందుకని ఎంతైతే ఆ పాపకి హెయిర్ కట్ చేస్తాను అనని చెప్పానో అంతవటికి ఇదిగో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇంకా హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతున్నాను కదా! ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. హెయిర్ కట్ మనం చేస్తున్నప్పుడు చెంపల పక్కన చిక్కు లేకుండా పైనుంచి కింద దాకా చక్కగా దువ్వేసి ఆ తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ చేయాలి. చూడండి, చకచక చకచక అయిపోయింది కటింగ్. ఈ జుట్టు పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అలానే కట్ చేయాలంటే ఎంతసేపు పట్టింది? అబ్బా! విలవిలలాడిపోయిందండి. మొత్తానికి హెయిర్ కట్ ఒక భాగం కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న హెయిర్ కట్ పేరేంటో తెలుసా? లేయర్ కట్. ఆ చివర్లు మొత్తం జుట్టంతా ఈక్వల్‌గా కట్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం తేడా అవుతుంది చూసారా? ఒకవైపు నేను ఎటువైపు అయితే నుంచొని దూవుతున్నానో అటువైపు కొంచెం పొడవనిపిస్తుంది. అయినా ఇప్పుడు నేను ఈ హెయిర్‌ని పార్టేషన్స్ చేస్తాను కాబట్టి ప్రాబ్లమే లేదు. మనకి ఏ రకంగా హెయిర్ కట్ కావాలి అన్నది తెలుసు కాబట్టి దాని ప్రకారం ఎన్ని పార్టేషన్స్ చేస్తున్నానో చూస్తున్నారా? మొత్తం 4 పార్టేషన్సా? కాదు. 1, 2, 3, 4, 5, 6 పార్టేషన్స్ చేస్తానండి. ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నది 5 పార్టేషన్సే. మధ్యలో హెయిర్ కట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక పార్టేషన్స్ చేశాను. అదైతే వీడియో తీయటం స్కిప్ చేశాను. మర్చిపోయాను. తీస్తున్నాను అనుకున్నాను. తర్వాత గమనించుకున్నాను. అదే వీడియో ఎడిట్ చేసేటప్పుడు గమనించాను. అరెరెరే! తీయలేదే అనని. సరే, ఇప్పుడు మళ్ళీ 3 భాగాలు ఎక్కడైతే మనం చివర్లు ట్రిమ్మింగ్ చేసామో చూసారు కదా! ఆ ట్రిమ్మింగ్ చేసిన కాడ మళ్ళీ నేను సెంటర్ పార్ట్ ముచ్చిలిగుంట దగ్గరున్న ఆ సన్నటి పాయని మళ్ళీ 3 భాగాలు చేసి, ఒక భాగాన్ని ఎంత కొంచెం ట్రిమ్మింగ్ చేశానో చూసారు కదా! ఇప్పుడు ఇందాకేం చెప్పాను?
నేను ఎటువైపు అయితే నుంచొని దువ్వుతున్నానో అటువైపు పొడవు ఎక్కువ ఉంది అని చెప్పాను. గుర్తుందా? ఆ పొడవు అంటే ఈ జుట్టుకి కలిసిపోయేటట్టుగా ఈక్వల్‌గా ఉండేటట్టు చక్కగా కట్ చేశాను. మళ్ళీ ఇంకొంచెం ఇటువైపు ఉన్న జుట్టును కూడా ఈ సెంటర్ గైడ్‌లైన్స్‌గా తీసుకున్న ఆ జుట్టుకి యాడ్ చేసి మంచిగా ఈ 3 భాగాల్ని కటింగ్ చేయటం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఎన్ని సార్లు దువ్వినా కొంచెం తేడా ఉంటుంది. అందుకని 1కి 2 సార్లు ఎక్కువ సార్లు దువ్వి ఆ కొంచెం తేడాను కూడా చక్కగా ట్రిమ్మింగ్ చేసేసాను. ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! మీకు మొత్తం 5 భాగాలు అని కాదు 6 భాగాలని. చూసారా ఇప్పుడు 6 భాగాలతో నేను హెయిర్ కట్ చేస్తున్నాను. మళ్ళీ వాటర్ స్ప్రే చేసి ఈ పాప హెయిరు వాటర్‌తో తడిపినా చాలా త్వరగా డ్రై అయిపోతది. అందుకని అంటే త్వరగా ఆరిపోతుందని. ఎంత లక్కో గదా! కొంతమంది తలస్నానం చేస్తే గంటలు ఆరదు. అది పెళ్ళిళ్ళ టైం ఎప్పుడైతే చూడాలండి. పెళ్లి కూతురిని రెడీ చేస్తాము అనని చెప్పి వెళ్తామే, అప్పుడే కాళ్ళు గోళ్ళవుతాయి. అప్పుడే పెళ్లి కూతురిని చేయటం అవుతది. ఇలాంటి సందర్భంలో తలస్నానం చేసొచ్చినప్పుడు ఆ డ్రైయర్ పెట్టి ఆరబెడదామని చూసినా గూడా అమ్మమ్మమ్మమ్మ! మొండి కేస్తయండి. ఆ జుట్టు అస్సలు ఆరదు. ఇదిగో ఈ పాప జుట్టు చూసారా? వాటర్‌తో తడుపుతూనే ఉన్నాను. అయినా మళ్ళీ డ్రై అయిపోతుంది. మళ్ళీ తడుపుతూనే ఉన్నాను. ఎంత లక్. హడావిడిగా మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి అంటే జుట్టు త్వరగా ఆరిపోయిందనుకోండి చాలా లక్కే కదా! కాపోతే ఆరినంత మటికే లక్కు. తర్వాత జుట్టు డ్రై అయిపోవటానికి అవకాశం ఉంది. అందుకు సరే ఆ విషయం పక్కన పెడదాము. ఇప్పుడు జుట్టు ఆహ్ 3 భాగాలు చేసి కట్ చేస్తూనే ఉన్నాను. నేనైతే మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నానండి. మీరు గమనించాల్సిందే. మళ్ళీ 3 భాగాలు చేశాను. ఆ 3 భాగాల్లో మిడిల్‌లో ఒక భాగం నేను ఎలా దువ్వుతున్నానో ఒక్కసారి చూడండి. ఈ దువ్వెన్ని నిలువుగా పట్టుకున్నానా? అడ్డంగా పట్టుకున్నానా? అలానే నా చేతి వాటం అంటే జుట్టుని పట్టుకున్న విధానం ఒక్కసారి గమనించండి. ఎంతైతే మనకి హెయిర్ గైడ్‌లైన్స్‌గా ఉందో ఆ గైడ్‌లైన్స్‌కి తగ్గట్టుగా కొంచెం దువ్వెన్ని నిలువుగా కాకుండా కొంచెం దువ్వెని కాదండోయ్! కొంచెం ఏటవాలుగా సిజర్‌ని అలా క్రాస్‌గా పెట్టేసేసి కొంచెం మనకి ఎంత జుట్టు కావాలో అంత జుట్టే గైడ్‌లైన్స్‌కి అట్టపెట్టుకున్న ఆ జుట్టుని ఇలా దువ్వెనతో నిలువుగా పట్టుకొని దువ్వుతూ ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కట్ చేస్తున్నాను. నేను సిజర్‌ని ఎలా పెడుతున్నానో చూడండి. కొంచెం క్రాస్‌గా పెట్టాను. అంతే. మనం అనుకున్న కటింగ్ ఒక రకంగా వచ్చేసినట్టే. అంటే 2 మొత్తం సెంటర్‌లోనే 4 భాగాలు తీసుకున్నాను. 4 భాగాల్లో 2 భాగాలు కట్ చేసేసాను. ఇప్పుడు మూడో భాగం తీసుకోటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు కూడా కింద నుంచి మూడో భాగం కూడా తీసుకున్నాను. మళ్ళీ 3 భాగాలు చేస్తున్నాను. అన్నీ 3 ఎటు చూసినా 3 భాగాలు. భలే ఉంది కదా! ఈ 3 కానీ హెయిర్ కట్ చేసేటప్పుడు మనము స్టార్టింగ్ ఎలా అయితే కూర్చున్నామో, ఆ కటింగ్ అంతా అయిపోయేదాకా అలానే కూర్చున్నామనుకోండి కటింగ్ బాగొస్తది. అలా కాకుండా ఒకసారి వంగిపోయి, ఒకసారి స్ట్రెయిట్‌గా కూర్చొని, ఒకసారి అలా క్రాస్ తిరిగి, ఇలా క్రాస్ తిరిగి అలా కూర్చున్నామనుకోండి మన కటింగ్ మారుతది. అందుకని వాళ్ళు కూర్చున్న విధానాన్ని గమనించుకుంటూ మనం హెయిర్ కట్ చేయాలి. నేనైతే అలానే చేస్తూ ఉంటానండి. కాపోతే ఈ జుట్టుని కొంచెం షార్ట్ చేయాలి అనేటప్పటికి విలవిలలాడిపోయింది. ఆ అమ్మాయి కూడా వద్దనే చెప్పింది. పొడవుగానే కావాలి అనని. పొడవైన వెంట్రుకలకి లేయర్ కట్ చేస్తే అంత అందంగా ఉండదు గదా! అందులోనూ చివర్లు చిట్లిన వెంట్రుకలు ఎక్కువున్నాయి. మరి అందంగా కనిపించాలంటే మనమేం చేయాలి? మరి దానికి తగ్గట్టుగా ఆ పాపకి నచ్చజెప్పి, ఆ పాప చెప్పినట్టు నేను వింటూ, నేను చెప్పినట్టు ఆ పాప వింటూ మొత్తానికి నా కటింగ్ అయితే కంప్లీట్ చేయటానికి రెడీ అయిపోయాను. ఇప్పుడు చూడండి పైకి వెళ్ళే కొద్దీ జుట్టు ఎంత ఎక్కువ కట్ చేస్తున్నానో, చివరెంత కట్ చేశాను కొంచెం చేశాను. మరి పైన కింద నుంచి పైకి అలా కట్ చేసుకుంటే మరి షార్ట్ అయితేనే కదా! ఆ లేయర్స్ అందంగా కనిపించేది. మిడిల్‌లో లైన్‌ని కట్ చేశాను. ఆ తర్వాత 3 భాగాలు తీసుకున్నాను గదా! మళ్ళీ ఇటు పక్కనున్న భాగాన్ని కట్ చేశాను. ఇప్పుడు ఇటువైపు ఉన్న భాగాన్ని కూడా కట్ చేశాను. మొత్తం సెంటర్‌లో 4 పార్టిషన్స్ చేసిన ఈ జుట్టుని 3 భాగాలు కింద నుంచి పైదాకా కట్ చేసుకుంటూ చక్కగా ఆ హెయిర్ కట్ చూడటానికి ఓకే అని అనిపిస్తుంది. ఇంకా అందంగా ఉందా? ఇంకా అందం రాలేదండి. అదిగో ఆ మొదటి పాపటి దగ్గర ఉన్న ఆ జుట్టుని కూడా యాడ్ చేస్తేనే ఆ జుట్టు కటింగ్ అందం తెలుస్తుంది. ఆ పాప చెప్పినంత పొడవే కట్ చేశానంటారా? ఇంకా కొంచెం
పైకి కట్ చేశానా? ఆ పాప చెప్పినంతే కట్ చేశాను నేనైతే. అయితే వీడియో కొన్ని చోట్ల ఎందుకో బ్లర్ వచ్చింది. నా పాటికి నేను అట్లా ట్రైపాడ్‌కి ఫోనుని సెట్ చేసేసుకొని నా కటింగ్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హెయిర్‌ని నేను 3 భాగాలు మళ్ళీ తీసుకుంటున్నాను గమనించండి. అలానే కొంచెం మీరు నేను చెప్పిన దానికన్నా కూడా వీడియోని గమనిస్తే మీకు అర్థమవుతదండి. మళ్ళీ ఇంకొక్కసారి ఆ పైనుంచి ఫ్రంట్ పార్ట్ హెయిర్‌కి, ఆ కిందున్న కొంచెం జుట్టుకి యాడ్ చేస్తూ, ఇదిగో ఇలా తీసి ఎన్ని డిగ్రీస్ ప్రకారం అలా జుట్టుని పైకి లేపి కట్ చేశానో చూసారు కదా! మళ్ళీ ఇప్పుడు మిడిల్‌లో ఇంకొక భాగం తీసుకున్నాను. మీరిప్పుడు ఈ హెయిర్ కట్‌ని గమనించారా? ఇందాకేం చేశాను, 3 భాగాలు తీసుకున్న ప్రతిసారి మిడిల్‌లో ఉన్న భాగాన్ని నేను కట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేశాను, ఫ్రంట్ పార్ట్ హెయిర్‌ని ముందుగా 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3 అన్నట్టుగా 1, 2, 3 అలా కాకుండా ఇందాకటి దాకా ఏం చేశానంటే ముందు రెండో నెంబర్‌ని కట్ చేశాను. ఆ తర్వాత ఇటువైపు హెయిర్‌ని, ఆ తర్వాత అటువైపు హెయిర్‌ని కట్ చేశాను కదా! ఇప్పుడు మళ్ళీ మూడో నెంబర్ అంటే ఆ కొంచెం జుట్టుని చూసారా ఫ్రంట్ పార్ట్ హెయిర్‌కి మళ్ళీ మిడిల్‌లో కొంచెం జుట్టుని యాడ్ చేస్తూ గైడ్‌లైన్స్‌గా ఇంకొంచెం జుట్టుని తీసుకొని, ఆ తర్వాత చెప్పాను గదా! వాటరు ఎంత తడిపినా కూడా ఈ పాప వెంట్రుకలు కొంచెం సేపటికి వెంటనే డ్రై అయిపోతుందని చెప్పి, మళ్ళీ చూసుకొని, మళ్ళీ వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత మళ్ళీ ఆ కొంచెం జుట్టుని కూడా కట్ చేయటం ప్రిపేర్ అయింది. ఇందాక నేను చెప్పాను గదా! వీడియో ఎందుకో చివర కొంచెం బ్లర్ వచ్చిందండి. చూడటానికి ఫస్ట్ ఉన్నంత క్లారిటీ అయితే అనిపించలేదు. అబ్బబ్బబ్బా! అనిపించింది. ఎందుకంటే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నప్పుడు భలే బాధ అనిపించిందండి. నిన్నటికి, ఈ రోజుకి తేడా ఏంటి అన్నది ఇందాక చెప్తానన్నాను గదా! ఈ హెయిర్ కట్ నిన్న కట్ చేశాను. ఈరోజు వాయిస్ ఇచ్చి మీతో చక్కగా షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయాను అని చెప్పాను గదా! మరి నిన్నటికి, ఈ రోజుకి తేడా ఏంటి అంటే, నిన్న ఈ పాప హెయిర్ కట్ కావాలని అప్పటికప్పటికి కాల్ చేయటం, నేనబ్బా! ఇప్పుడు ఈ హెయిర్ కట్టా? ఈ కట్ కొంచెం టైం పడుతుందే అని అనుకుంటూ కొంచెం అన్ని రోజులు ఒకలాగా ఉండవు గదా! మనకి బద్ధకాలుంటాయి గదా! ఆ బద్ధకం అయిన రోజు నిన్న. ఈరోజు వాయిస్ ఇస్తున్నప్పుడు చూసావా ఎంత యాక్టివ్‌గా హుషారుగా మాట్లాడుతున్నానో. మరి నిన్నటికి, ఈ రోజుకి తేడా ఏంటో తెలిసిపోయిందా? అదే చెప్పింది. నిన్నటికి, ఈ రోజుకి తేడా. అన్ని రోజులు మనయి కాదు. మనదైన రోజు ఒకటుంటుంది. మనది కాని రోజు ఒకటుంటుంది. నాకు మనది కాని రోజు ఇవాళ నాదైన రోజు అన్నట్టు అనిపించింది. వాయిస్ ఇస్తూ ఇదిగో ఈ హెయిర్ కట్ వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కటింగ్ చూసారా? చెప్పాను గదా! వీడియో కొంచెం బ్లర్ వచ్చిందండి. అందంగా కనిపించలేదు అని. ఆ కొంచెం వీడియో చూస్తున్నప్పుడు అబ్బా! ఈ కొంచెం కూడా క్లారిటీగా వస్తే భలే ఉండేది కదా! అని మనసుకు అనిపించింది. ఇంతకి నేను చేసిన ఈ లేయర్ కట్ ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్‌గా వీడియోస్ నేను ఏవైతే అప్‌లోడ్ చేస్తున్నానో అవన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. హెయిర్ కట్స్ ఏంటి, ఐబ్రోస్ ఏంటి, శారీ ప్రీ ప్లేటింగ్ ఏంటి, ఫ్లవర్స్ మేకింగ్ అంటే నేను ఎలా చేశాను ఏంటి అన్నది అన్నట్టు చెప్పటం మర్చిపోయానండోయ్. ఫ్లవర్స్ నేను మంచిగా తయారు చేస్తాను. అదే మాలలు మేకింగ్ చేస్తానన్న విషయం తెలుసు కదా! ఎవరికైనా కావాలంటే చక్కగా ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నా అదే ఎలా ఏంటి అన్నది మీకు చెప్తాను. ఐడీ ఏంటో పేరు తెలుసా? అను బ్యూటీ క్లినిక్. ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ఆ తర్వాత చూడండి ఆ పాప చూసారా ఇందాకటికి ఇప్పటికి వీడియో ఎంత క్లారిటీ వచ్చిందో. ఎందుకో బ్లర్ వచ్చిందండి కదా! భలే ఉందాంటీ. కాకపోతే కొంచెం హెయిర్ పొడవుంటే బాగుండేదా ఆంటీ అంటే, మరి నువ్వు అడిగిన మంచి హెయిర్ కట్ రావాలి అంటే, ఈ కొంచెం హెయిర్ కట్ అవ్వాల్సిందేరా బంగారం అని చెప్పి చెప్తూ, ఇలా హెయిర్ కట్ గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు బావుందాంటీ. సర్లే పర్లేదులే ఆంటీ. కొద్ది రోజుల్లోనే పెరుగుతుందా ఆంటీ అని చెప్తూ ఉంటే, ఆ పాప అలా మురిసిపోతూ ఉండగా నేను ఇదిగో ఇలా చిమ్ముకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ 2 సార్లు చెప్పాను. మళ్ళీ ఎన్ని సార్లు చెప్తావు అని అనుకుంటున్నారా? మరి నచ్చితే లైక్ చేయండి.